వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్కడా తగ్గట్లా. మాట్లాడడానికి స్పీచ్లు రాసుకుని రావట్లేదు, పంచులేయడానికి పక్కనున్న వాళ్ళని అడిగి మరీ ఏం చెప్పట్లేదు. స్ట్రైట్ అవే ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింట్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇటీవల ఆయన తీసుకొచ్చిన సరికొత్త చెత్త ప్రతిపాదన మావి గన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అందులో గన్ ఉంది కాబట్టి అని. దానికి కూడా ఆవిడ అదే రీతిలో స్పందిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం నవ్వులు పూయిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిల పంచుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. మావి గన్ ఎంతసేపు గన్నులు గొడ్డలేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే. నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే అధికారం లేకొచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయింది. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అధికారం లేకొచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటుంది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని. అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు, గొడ్డలు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందులకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్ లో నాశనం. ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? అసలు మావి గన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి గాడిదలు కాసారా? ఎందుకు అమలు పరచలేదండి మావి గన్ను? మావి గన్ను నిజంగానే అంత అద్భుతమైన ఐడియా అయితే మీరు 3 రాజధానిలు అని ఎందుకన్నారు? మావి గన్ను ఎందుకు అమలు పరచలేదు? ఆ 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు దోమేరా, లేక నిద్రపోయారా? ఏం చేశారు? పైగా మావి గన్ను మీద మా వైఖరి ఏంటో చెప్పాలట. ఎవరైనా ఒక జోకు వింటే నవ్వుతారు, అదే దాని మీద వారి ఉన్న వైఖరి అని అర్థం. ఆ నవ్వే. మళ్ళీ దాని మీద ఇంకొక వైఖరి అనవసరం. ఆఖరికి షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జోకర్ చేసింది. మావి గన్ అంటే జోకర్ అనే అంటారు, మనిషి అని అనరు అంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మరి అంత గొప్ప మావి గన్ అయితే అధికారంలో 5 ఏళ్ళు ఉండగా అమరావతి అన్న పేరును ఉచ్చరించడానికి కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆ 5 ఏళ్లలో ఈ మావి గన్ ఆ కారిడార్ని ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకని తీసుకురాలేదు? మచిలీపట్నం పోర్టు నేనే కట్టాను, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నటువంటి మీరు మరి పోర్టు కట్టింది ఒకసారి చూపించగలుగుతారా? మీ హయాంలో ఎంత పోర్టు కట్టేశారు అంటే 20% పనులు ఏవో చేసేసి అక్కడ చదువు చేసేస్తే పోర్టు కట్టేసినట్టేనా అని చెప్పి కూడా ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఆవిడ ప్రశ్నించేదానికి ఏ ఒక్కదానికి కూడా సమాధానాలు లేనటువంటి వైసీపీ ఆవిడ్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తోంది. దత్తపుత్రిక మళ్ళీ వచ్చేసిందని అంటే వీళ్ళకి ఈ స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు ఎవరికి ఇంకే ఆలోచనలు ఇంకేం రావేమో. ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రికలు, దత్తపుత్రులు అయిపోతారా? మరి ఆ లెక్కన వీళ్ళందరూ ఎవరికి పుత్రికలు అయిపోతారో అనేది కూడా ప్రశ్న ఉదయిస్తుంది. మరి దానికి సమాధానం ఉండదు. ఇకపోతే పేరు, జగన్లో గన్ ఉంది. మొన్న కూడా ఏదో పెద్ద ఫ్లెక్సీ ఒకటి కట్టారు, రావాలి జగన్ కావాలి మావి గన్ అని. రావాలి జగన్ కావాలి మావి గన్. అప్పుడేమో రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు, ఇప్పుడేమో కావాలి మావి గన్ అంటున్నారు. అమరావతి అయిపోయింది, అమరావతి లేదు. 3 రాజధానులు అన్నారు, అది
మూసేశారు, ఇప్పుడు మళ్ళీ మావిగన్, రేపు పొద్దున్న వచ్చి ఇంకేమంటారు? ఇదే రకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఇకపోతే ఈ గన్నుకి సంబంధించి అన్నిట్లో ఈ గన్నులు ఏంటో, కాల్చడాలు, గన్నులు, గొడ్డళ్ళు ఇవేనేమో ఇంకా ఈ సాంప్రదాయం అంతా కూడా అదే రాజకీయం అనుకుంటున్నారేమో. ఒక పని చేయండి, అమరావతికి మావి గన్ అని అంటున్నారు కదా, అలాగే పులివెందులకు రేపొద్దున్న అవి గొడ్డలి అని పెట్టేసండి అయిపోతుంది అంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్య. పులివెందుల పేరు కూడా మార్చేసి పులివెందులు అవసరం లేదు అవి గొడ్డలి అని పెట్టేసేయండి అని. అంటే బాబాయ్ హత్య కేసుకి సంబంధించి గొడ్డలి వేటు వీటన్నిటిని ఉదాహరిస్తూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు. తర్వాత దీనికి ఇంకా ఈ మావి గన్, జగన్ ఈ రెండిట్లో గన్ ఉంది కాబట్టి దాన్ని అలా అంటున్నారు కదా, మరి అవినాష్లో నాశనం ఉందంటే అవినాష్ అంటే నాశనం అని చెప్పి కూడా ఇంకో సెట్ అయ్యారు. చాలామంది చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు, మచిలీపట్నం అనేటువంటి ఏరియా ఎంత డెలికేట్గా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డికి అసలు తెలుసో లేదో. సముద్ర తీర ప్రాంతం, తుఫాన్లు వస్తే ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏరియా ఏది ఫస్ట్ ఏమైనా ఆలోచిస్తున్నారా? విశాఖపట్నం కూడా ఆ రోజు ఋషికొండ ఉంది కాబట్టి సిటీ ఇంకా అలా ఉండగలిగింది, హుదూద్ వచ్చినా కూడా. ఇప్పుడు ఆ కొండను లేపేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆలోచన అనేది రాదా కనీసం? ఎక్కడ ఉండాలి రాజధాని, దానికి అనువైనటువంటి ప్రదేశం ఏది అన్న ఆలోచన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఐఐటి చెన్నై వాళ్ళు కావచ్చు, బాంబే వాళ్ళు కావచ్చు, వాళ్ళు మొత్తం అంతా రీసెర్చ్ చేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అమరావతి ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని. మరి దాని మీద కూడా ఇంకా ఇంత ఏడుపులు దేనికి అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇంకో పక్కన షర్మిల రాగింగ్ అయితే రోజు రోజుకి ఉధృతం అవుతూనే ఉంది. వెరస్ ఇద్దరి మీద కూడా అమరావతిలో కాంట్రాక్టర్లు ఏ విధంగా పనులు చేస్తున్నారు అన్నదానికి ఇటు ప్రభుత్వాన్ని ఎండగడుతూనే, ఎక్కడెక్కడ లోపాలున్నా ఏంటి అనేది అక్కడ ఎండగడుతూనే, ఇంకో పక్కన ప్రతిపక్షంగా చెప్పుకుంటూ ఆ హోదా కూడా రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పాటుపడాలి, ప్రతిపక్షంగా ప్రధాన పాత్ర వహించాలి, అంతేగాని ఇలాగ మావి గన్నులు, గొడ్డళ్ళు అంటూ తిరిగితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎవడిస్తాడు? అవి రాకుండా చేయాలనే వీళ్ళ తాపత్రయం తప్ప ఇంకొకటేం లేదు. కష్టపడుతున్నారు, కష్టపడే చోట ఏమైనా లోపాలు ఉన్నాయా, లోపాలు సరిదిద్దాలి. మోసం చేస్తున్నారా, మోసం చేస్తే ఖండించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, అంతేగాని ఇలా గన్నులు, గొడ్డళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సమాధానం శరమాములే, సమాధానాలు ఉండవు, వ్యక్తిత్వ హననం తప్ప. మళ్ళీ బ్యాచ్ అందరూ పడిపోతారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఇంకో మాట మాట్లాడతారు దీంట్లోనే. మావిగన్ అన్నదానికి షర్మిల ఎలా మాట్లాడుతోంది, మరి మీరేమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ సిటీ ఏదో మీరు చూపించండి, వైజాగ్కి మించినటువంటి సిటీ మనకు ఉందా, మరి అది కాకుండా రాజధాని ఇంకోటంటే ఎవడు చేస్తాడు అని చెప్పి కొత్త మాట మాట్లాడుతున్నారు. అన్ని లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అని నోటి మాటలే చెప్తున్నారు తప్ప ఎక్కడా దానికి ఆధారాలు చూపించడం లేదు. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాటికి ఆధారాలు చూపించడం లేదు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి, పెట్టుబడిదారులను కన్ఫ్యూజ్ చేయాలి, రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోవడమే కావాలి తప్ప ఇంకొకటి లేదు. మాకు అధికారం ఇచ్చేస్తే మేము దోచుకోవాల్సింది మేము దోచుకుంటాం, మనం దాచుకోవాల్సింది దాచుకుంటాం, బటన్లు నొక్కుతాం, ఇదే ఆలోచన అన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అని చెప్పి షర్మిల కౌంటర్. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు అవసరం లేదు, షర్మిల చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆవిడ చేసే ర్యాంక్కి తట్టుకోవడం వాళ్ళకి రక్త కన్నీరే మిగులుతోంది తప్ప ఇంకేటేం లేదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.